ఈ చివరి దినాల్లో ప్రకటన గ్రంథములో 2 రకములైన ఆరాధించేవారు మనకు కనపడుతున్నారు. ఒకరి ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నారు, మరొకరి ఆరాధన దేవుడు అంగీకరించట్లేదు. ఎలాగైతే దేవుడు కయీను ఆరాధనను అంగీకరించలేదో, అప్పుడు కయీను మండిపడి హేబేలును చంపాడో, అలాంటి పరిస్థితి మరలా ఈ భూమి మీదకి రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ భూనివాసులందరూ 2 గుంపులుగా అవబోతున్నారు. దేవుడు ఉద్దేశించిన ప్రకారంగా, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేస్తారో వారు దేవుని ముద్రను పొందబోతున్నారు. ఎవరైతే వారి యొక్క అనుకూలను బట్టి, వారి యొక్క సొంత ఉద్దేశములను బట్టి కయీను వలె ఎవరైతే దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తారో అట్టి వారికి కయీను ఒక గుర్తు పొందినట్లు, ఒక ముద్ర పొందినట్లు వారు మృగం ముద్రను పొందబోతున్నారు.